నమస్తే. తెలంగాణలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాల దృష్టి అంతా సింగరేణి మీద ఉంది. సింగరేణిలో ఏదో జరిగిపోతున్నది, ఏదో జరిగింది, సింగరేణి అన్యాయం అయిపోతున్నది అని చెప్పి కొంతకాలంగా నడుస్తుంది. అయితే ఈ గడిచిన 2-3 రోజులుగా వివిధ పత్రికలలో, మీడియాలో ఒక సంఘటన మీద ప్రధానంగా ఆ దృష్టి సారించబడింది. అది చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. అయితే ఇప్పటికీ కూడా ఆ సంఘటన చాలామంది ప్రజలు, సీనియర్ కార్మికులు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఆ సంఘటన ఆధారంగా విప్లవ సినిమాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఒక సినిమా కూడా తీయగలిగిండు. అదే సంఘటన ఆధారంగా సుప్రసిద్ధ రచయిత పి చంద్ గారు విప్లవ రచనలు, సింగరేణి ఆ చరిత్రలు ఎన్నో విశేషంగా రాసిన పి చంద్ గారు వీరుడు అనే నవల రాశారు. అయితే ఆ వీరుడు ఎవరు, ఆ చీకటి సూర్యుడికి సంబంధించిన స్టోరీ ఏంటి ఒక్కసారి చూద్దాం. సింగరేణి చరిత్రని నిక్షిప్తం చేస్తున్న, అంటే అక్షర రూపానికి తీసుకొస్తున్న పి చంద్ చాలా సీనియర్ రైటర్, సింగరేణి కార్మికుడిగా రిటైర్ అయిన వారు. ఆయన రచించిన వీరుడు ఒక్కసారి సమీక్షిస్తే నిజంగా 30 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే జూన్ 23 నాడు మంచిర్యాల జిల్లా సిసిసిలో జరిగిన ఒక ఎన్కౌంటర్కు సంబంధించిన కథ ఇది. దీనికి సంబంధించే ఆర్ నారాయణమూర్తి చీకటి సీరియల్ సినిమా తీశారు. ఆ ఎన్కౌంటర్లో అప్పుడు చనిపోయింది మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్. నిజంగానే ఈ పేరు చాలా పాపులర్. ఎందుకంటే రమాకాంత్ అనే అతను పీపుల్స్ వార్ అనే తెలంగాణ అంతా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా నడుస్తున్నప్పుడు సింగరేణిలో ఒక సంఘం పురుడు పోసుకున్నది. సింగరేణి కార్మికులకు సంబంధించి వారి హక్కులు కాలరాయబడుతున్నాయి, పనిభారం పెరుగుతోంది, వేజ్ బోర్డు అమలు కావడం లేదు, మొత్తం కార్మిక సంఘాల ఒకవైపు పాత్ర నడుస్తుంటే అప్పటి ప్రభుత్వాలు, యాజమాన్యం మొత్తం కార్మికులను రాసి రంపాన పెడుతుందని చెప్పేసి సింగరేణి కార్మిక సమాఖ్య సికాస ఆవిర్భావం అనంతరం ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ఆ పేరే రమాకాంత్. అయితే కాలక్రమేణా సమ్మిరెడ్డి లాంటి ఇంకొంతమంది చనిపోయిన తర్వాత ఆ పేరును సీట్ నేమ్గా ఉంచి రమాకాంత్గా అలాగే ఉంచేసింది రమాకాంత్గా. అయితే ఆ చరిత్ర తెలుసుకునే ముందు అసలు రమాకాంత్ సింగరేణికి ఎప్పుడు వచ్చింది ఏంటనేది మనకు ఆ నవలలో చాలా క్లియర్గా కనబడుతున్నది. సింగరేణి బొగ్గుబావుల్లో పని కోసం హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి చాలామంది వలస వచ్చిన కుటుంబీకులు ఉన్నారు. అదే అక్కడి నుంచే కానిపర్తి అనే గ్రామం నుంచి మాదిరెడ్డి సమ్మిరెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత గౌన్లలో పెరుగుతున్న సందర్భాలను చూసి కార్మికులు ఏర్పడుతున్న ఇబ్బందులు అవన్నీ గుర్తించి ఆటోమేటిక్గానే విప్లవం వైపు మళ్ళీ సరే అప్పుడు సహకరించే వాళ్ళు ఉన్నారు, ఈ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా నిర్బంధాలు పెరిగినాయి, అంత అయిపోయింది. అయితే ఒక ప్రచన్న యుద్ధం, ఈక్వల్ గవర్నమెంట్ నడుస్తుంది అనుకుంటూ, ఈక్వల్ గవర్నమెంటే నడుపుతున్న సికాస సింగరేణిలో అని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు అప్పుడు చాలా ఇది ఎప్పుడు ఎట్లాంటి సందర్భంలో అయినా ఎన్కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా నక్సలైట్లను చంపేయాలని చెప్పేసి అప్పుడు ఎప్పటికీ ఎన్కౌంటర్ జరుగుతూ ఉండేవి. ఇన్ఫార్మర్ల పేరిట వీళ్ళు చంపేవాళ్ళు, ఎన్కౌంటర్ నక్సలైట్ల పేరిట వాళ్ళు చంపేవాళ్ళు. ఎప్పుడు సింగరేణి అంతా వారానికో ఎన్కౌంటర్, వారానికో హత్యలాగానే ఉండేది. ఇక సింగరేణి ప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతాల్లోని ఆ భూస్వాములకు కూడా అన్నలుగా గుర్తింపడ్డా, అంటే వాళ్ళ మనసుల్లో అన్నలు వస్తున్నారు అనే స్థాయిలో పోరాటాలు చేసిన, వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించేసి భూస్వాములందరినీ కూడా ఒక దశలో తెలంగాణ నుంచి పారిపోయేలా చేసిన ఆ కాలం. అయితే సింగరేణి ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. దొరతనాన్ని, ఆ కార్మిక సంఘ నాయకుల అవినీతిని కూడా ప్రశ్నించి చాలా సమస్యలు కార్మికులు పరిష్కరించి సింగరేణిలో కూడా అన్నలు అనే పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ ప్రత్యేకంగా సమ్మిరెడ్డి గురించి చెప్పుకోవాలంటే అశోక్ అనే పేరుతోని ఇది చేసేవాళ్ళు. అంటే బొగ్గు గని కార్మికులకి అత్యంత కీలకమైన వేజ్ బోర్డు, 4వ వేజ్ బోర్డు, 5వ వేజ్ బోర్డు సాధనలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమ్మెని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అట్ ద సేమ్ టైం అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఎవరా రమాకాంత్ అని అడిగినట్టుగా కూడా అప్పుడు ప్రచారం జరిగింది. అంటే అంత కీలకమైన ఉద్యమాలు చేసి దేశవ్యాప్త బొగ్గుగోళ్ల కార్మికుల మనసులో ఉన్నాడు, సింగరేణి మనసులో ఉన్నాడు. ఇప్పటికి కూడా నాకు నిన్న మొన్న మామూలు ఈ స్టోరీకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నప్పుడు చెప్పారు, మేము మా కుమారులకు వాళ్ళకి అప్పుడు కూడా కొంత రమాకాంత్ పెట్టుకోవడానికి ట్రై చేసినాం, కానీ భవిష్యత్తులో వచ్చే పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పెట్టుకోలేకపోయినాం, కానీ అప్పుడప్పుడు మేము పిలుచుకుంటామని చెప్తున్నారు. అది ఆ ఉద్యోగ వీరుడు సాధించిన పేరు ప్రఖ్యాతులు. అందుకని సింగరేణి సంస్థ ఉన్నన్ని రోజులు కూడా రమాకాంత్ అనే పేరు ఉంటుంది, ఆ సికాస్ అనే పేరు ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది, అంటే ఈ కాలం వాళ్ళు 30-35 ఏళ్ళ యువకులకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ 50-60 ఏళ్ళ కాలం వాళ్ళు మీడియా ముందుకు రావడానికి ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళ ఒక్కొక్క వాళ్ళు చెప్తూ ఉంటే అసలు అప్పుడు ఎలా ఉండేది, ఎంత ఇబ్బంది పడ్డాం, దిగడానికి బయటికి రావడానికి, దొరాని దొరల దగ్గర, బాయి దొరల దగ్గర పడ్డ వేతన అన్నీ చాలా సీనియర్ కార్మికులు చెప్పారు. సరే,
అట్లాంటి క్రమంలో 30 ఏళ్ల క్రితం ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో సిసిసి నర్స్పూర్లో ఒక సింగరేణి క్వార్టర్లో రమాకాంత్ ఉన్నాడని చెప్పి సమాచారం వచ్చింది. అప్పట్లో ఇది ఎందుకు సంచలనం అయింది అంటే ఒక్కడు క్వార్టర్లో ఉన్నాడా, ఎంతమంది ఉన్నారో తెలియకుండా అప్పుడు కాల్పులు జరిగినాయి. క్వార్టర్లో ఉన్నాడన్న సమాచారంతో మంచిర్యాల నుంచి పోలీసు బలగాలు వెళ్ళినప్పుడు క్వార్టర్లో ఉంటూనే టక్కన ఇంకో క్వార్టర్లకి వెళ్ళిపోయాడు. అంటే ముట్టడించినప్పుడు ఇంకో క్వార్టర్లకు మారిపోయిన దరిమిలా బయటికి పారిపోలేని సమయంలో చుట్టుముట్టిన పోలీసు బలగాలకి వీళ్ళు కాల్పులు జరపడం, లోపల నుంచి అతను కాల్పులు జరపడం, అతను అనేదాన్ని కూడా ఒక పెద్ద దళమే ఉంది అనే స్థాయిలో చుట్టూ రౌండప్ చేసి కాల్పులు జరిపేసరికి విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున మోహరించారు. అదే సమయంలో డే టైం కావడంతో, అంటే ఉదయం 11 గంటల నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. డే టైం కావడంతో చుట్టుపక్కల వేలాది మంది జనం జమ అయ్యారు. ఇది ఇలా సాగుతూ రాత్రి వరకు కూడా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నది. అందుకే ఇది ప్రత్యేక గలది అంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడో ఒకడ జరుగుతూ పోతాయి. వీళ్ళు చెప్పే వాటిలలో 70-80% కూడా ఏకపక్షంగా అసలు కాల్పని చెప్పేసి ప్రజా సంఘాలు అంటుంటాయి. కాబట్టి ఇక్కడే నిజమైన ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఎప్పుడైతే లోపల నుంచి ఖచ్చితంగా అతన్ని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు, లోపలున్న దళాన్ని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు ఆ కాల్పుల్లో సిఐ చక్రపాణి గారు, ఒక కానిస్టేబుల్ గారు చనిపోగా ఇంకో 2 గాయపడ్డారు. అట్ ద సేమ్ టైం కోర్టర్లో ఆశ్రయం ఇచ్చినట్టుగా చెప్తున్న నిరంజన అనేట ఆమెను కూడా పోలీసులు అక్కడ కాల్చి చంపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ధరాత్రి వరకు కూడా లొంగుబాటు కానీ ఏది కానీ జరగకపోవడం, ఇటు పోలీసు అధికారులు వాళ్ళు కూడా చనిపోవడంతో పరిస్థితుల్లో కోర్టు పై భాగాన్ని పగలగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చేశారు. ఇదంతా వేలాది మంది సమక్షంలో జరిగింది. అప్పుడు పౌర హక్కుల సంఘాలు, ఆ సంఘాలు, నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. అట్ ద సేమ్ టైం పోలీసులు మరుసటి రోజు చెప్పినట్టే యథావిధిగా ఎన్కౌంటర్ స్టోరీ చెప్పేసి ఎంత అయిపోయింది. అయితే రమాకాంత్ అనే పేరును కానీ, రమాకాంత్ అనే కానీ పీపుల్స్ చాలా కాలం పాటు అలాగే ఉంచేసింది. ప్రజలు కూడా, కార్మికులు కూడా చాలా కాలం పాటు గుర్తుండిపోయారు. ఈ కథన ఆధారంగా ఆర్ నారాయణమూర్తి చీకటి సూర్యులని సినిమా తీశారు. దండాలో సమ్మన్న మాన్న సమ్మన్న అనే పాట కూడా ఉంటుంది. అందులో సింగరేణి కష్టాలను అన్నీ చూపిస్తూనే మాదిరెడ్డి సమ్మిరెడ్డి విప్లవోద్యమాన్ని, రమాకాంత్ పేరిట ఆయన స్థాపించిన సామ్రాజ్యాన్ని కూడా అందులో చూపించారు. అయితే ప్రస్తుతం సింగరేణికి మాత్రం ఏం కావాల్సిన అవసరం ఉంది అంటే, రమాకాంత్ స్టోర్ ముగిసింది, అయిపోయింది, 30 ఏళ్ళు దాటింది. ఇప్పుడు కూడా సింగరేణి అలాగే ఉంది. సింగరేణి సంస్థలు కూడా అలాగే ఉన్నాయి. సింగరేణి సంస్థలో కార్మికుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంటే అప్పుడంతా లేకపోవచ్చు, ఇప్పుడు యువ కార్మికులు వచ్చారు, కార్మికులు తగ్గుతూ వచ్చారు. ఉద్యమం చేసేంత అవసరం లేనప్పటికీ సింగరేణి బతకాలన్నా చాలా కాలం పాటు ఇక్కడ సింగరేణి ఉండాలన్నా పోరాటాలు అవసరమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాడే కార్మిక నాయకులు కావాలి, చట్టాన్ని అనుసరిస్తూ ముందుకెళ్లే రాజకీయ నాయకులు కావాలి, కార్మిక సంఘాలు కావాలి. ఇదే సమయంలో నిన్నటికి మొన్న అసలైతే ఎజెండాని అమలు చేస్తామని చెప్తూ తిరుగుతున్న రాజకీయ పార్టీలన్నీ ఈ రోజును మర్చిపోయినాయి, రమాకాంత్ను మర్చిపోయినాయి, సంఘటన కూడా మర్చిపోయినాయి. సింగరేణిలో ఇంకా అక్కడక్కడ పర్యటన చేస్తూ ఉన్న కవితక్క, తెలంగాణ రక్షణ సేన కవితక్క, అన్నలంతా పోయారనుకున్నారా, మా పార్టీలో ఉన్నారని చెప్పిన కవిత కూడా ఈరోజు ఇంకా ఈ సంఘటనకు సంబంధించి అంటే స్మరించుకున్నట్టుగా లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా యువతరం, ఇప్పుడున్న కార్మిక వర్గం అంతా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది వారి హక్కుల కోసం. కానీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలని డిఎస్పీ మీడియా కోరుకుంటున్నది.